కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకయ్యా? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి. మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల్ లడ్డు, 8 కుంటల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చింది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర నీ అబ్బారే, నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశారు రా. ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేరా. डार्लिंग। रे टोनी, हाँ मैं फिरोज रे। अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना। ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, అవి అమ్మ కడుపులో మాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెను మటను తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్లా కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్. పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్, డార్లింగ్ గారు ఫోన్. కొట్టండి నాన్న, నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు, ఏ తండ్రికైనా కోపం వస్తుంది. నన్ను కొట్టండి నాన్న, చితక్ కొట్టండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం అబద్ధం అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు. అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడా అని అమ్మ అడక్క ముందు నన్ను కొట్టండి నాన్న, నన్ను కొట్టండి. ఒరేయ్, ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు. ఒంటి మీద దెబ్బేంటి? మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా? లేదమ్మా,
ప్రాక్టీస్ కొంచెం ఓవర్ అయిందంతే. ఆడని మ్యాచ్ కి ప్రాక్టీస్ ఒకటా? హాస్యానికి ఇది టైం కాదా ఆశ, ప్లీజ్. నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళి నాన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు. అదేంట్రా నాన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నా? తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది కానీ కూతురికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు పెరగటం, క్వాలిఫై అవగానే అక్షంతలు ఎంచుకొని అత్తారింటికి వెళ్ళటం, ఇదేగా మీరు చేసేది. మ్యాచ్ ఆడకుండా వచ్చి నా మీద పడతావేంటి? ఆడకుండా రావడానికి నేనేం తెలివి తక్కువనా? ఈ మ్యాచ్ అటు ఇటు అయితే నేషనల్ కప్ ఫైనల్స్ కి ఎంట్రీ కుదరదని కర్నూలుకి వెళ్ళాక తెలిసింది. అయినా ఈ విషయం నాతో చెప్పమని నీకు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు చెప్పమని చెప్పానే, చెప్పలేదా? నాకెప్పుడు చెప్పా? బర్త్డే హడావిడిలో మర్చిపోయి ఉంటావులే. అయిందేదో అయింది. నాన్న, ఈసారి నేను తప్పకుండా నేషనల్ కప్ గెలుస్తాను. ఆశా మీద ఒట్టు. నీ మీద నాకు నమ్మకం లేదు. నా మీద ఒట్టేకు. నీ మీద ఒట్టు. వద్దు బాబు, 10th క్లాస్ లో స్టేట్ ర్యాంక్ వస్తానని బాంబు మీద ఒట్టేశావు పాపం. అది బామ్మ కాస్త తొందరపడిందంతే. మీ మీద ఒట్టు నాన్న. అమ్మా నాన్న ఆకలమ్మా, పొద్దునుంచి ఏం తినలేదు, మాదా కావడం తల్లి. రే నా పూరి లేవి? ఏం పూరి? అమరీష్ పూరియా, ఓం పూరియా? తినే పూరి మెక్కేసి ఉంటావు. కాదు, నువ్వే తినేసుంటావు. కావాలంటే నా ప్లేట్ చూడు, నా పూరీలు నావి. మరి ఏవైనట్టు? నువ్వేదో మోసం చేస్తున్నావు. అమ్మా చూడవే, అన్నయ్య నా పూరీలు కొట్టేశాడు. అయినా నీకు పూరీలంటే అన్నం తిను. హే, నా పూరీలేవి? ఆ? దొంగలు ఎత్తుకెళ్లారు. ఏంటండి చిన్నపిల్లలాగా? ఇందాకే కదా నాన్న తిన్నావు. మా నాన్నకు పెరుగన్నం పెట్టు. నా భోజనం అయిపోయింది. ఇవిగో పూరీలు బాగుంటాయి, తిను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మంచినీళ్ళు తాగమ్మా. నేను కాదమ్మా. ఎవర్రాది? ఎవర్రాది? నేనే నానా. మంచినీళ్ళు తేనా? నేనే వస్తున్నా. ఇదిగోరా మంచినీళ్ళు తాగు. లోపలికి వెళ్తే అవుతాను. అదేంట్రా అన్నయ్య 2 సార్లు వినబడుతున్నాయి ఎక్కిళ్ళు? అది ప్రాక్టీస్ లో వోకల్ కార్డ్ దెబ్బతింది. ప్రాక్టీస్ ఎక్కువైతే స్పైనల్ కార్డ్ దెబ్బతినాలి గానీ వోకల్ కార్డ్ దెబ్బతినవేంటి? అవును కదూ. అది నానా, లడ్డుగాడు లేడు, లడ్డుగాడు ఆడు గొంతు పట్టేసుకున్నాడు నాన్న. ఓహో. డ్రెస్ మార్చుకో. రే అమ్మాయి పాస్పోర్ట్ ఏమైంది? అదంతా నాకు అనవసరం, ఏదో రకంగా మేనేజ్ చెయ్యి. అమ్మా రే నేను తర్వాత చేస్తా. ఇక్కడ మంచం మీద నా డ్రెస్ పెట్టాను. ఇదే ఏయ్, ఏం డ్రెస్సు? ఇక్కడ పెట్టాను రా. అయినా అస్తమాన నా రూమ్ లో నీకేంటి పని? వెళ్ళి అమ్మ రూమ్ లో స్నానం చేయొచ్చు కదా. ఎల్లో డ్రెస్ రా, ఇక్కడ పెట్టాను. ఎల్లో డ్రెస్ అని నొక్కి చెప్తున్నావు ఏంటి? ఆ డ్రెస్ లో వస్తాను ఎవరికైనా మాట ఇచ్చావా? నువ్వు ఉండరా. ఏయ్, ఏయ్, ఇది నా వార్డ్రోబ్, ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ముట్టుకోవద్దని? సరే ముట్టుకోవద్దు అంతేగా. ఎందుకు రాలార్చావు? నేను భయపెట్టానికి. భయపడ్డావు కదా. కొంచెం ఓవర్ అయింది. చూసావా నా డ్రెస్ ఇక్కడే ఉంది.
chicka cha, chicka cha cha, chicka 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 cha, chicka 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 cha, chicka cha cha, chicka 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 cha, chicka 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 cha, chicka cha cha, chicka 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 cha. రే అజయ్ జ్యూస్ తాగరా. ప్రాక్టీస్ అది బాగా చేస్తున్నావా? జరుగుతుందమ్మా. జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వు. నేను ఇస్తాగా, నువ్వు వెళ్ళమ్మా. తాగరా. నువ్వు వెళ్ళమ్మా, నేను ఇస్తా కదా. ఉమ్, ఏంటమ్మా? తప్పుకోరా. ఏంటి? తప్పుకోరా. అరే తప్పుకోమంటే ఉమ్, లే అట్లేరా. ఏంటమ్మా? ఏదో తక్కువైంది ఈ బొమ్మకి. బొమ్మ కదా, ప్రాణం తక్కువ ఏంటది? ఆ, ఇది తక్కువైంది. అమ్మా బొట్టే కదమ్మా, నేను పెడతా, నాకివ్వు. ఆ. ఇప్పుడు చూడు ఎంత ముద్దొస్తుందో. ఎంత చక్కనైన పెళ్ళం దొరకాలరా నీకు. ట్రై చేద్దాం. సరే నువ్వు రా, రా గ్లాస్ తీసుకో, రా. స్వప్న, Chicka 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 cha, chicka cha cha, chicka 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 cha, chicka 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 cha. ఏరు వీళ్ళు? అడిగో త్వరగా రండి. అయితే రేపు నేను స్వప్నం తీసుకెళ్లి వీసా పని చూసుకొని వస్తాను. ఈలోగా మీరు నేషనల్ గేమ్స్ ప్రొసీడింగ్స్ ఫాలో. ఓకే అలాగేరా. కర్నూలు నుంచి మా అన్నయ్య అమ్మాయిని తెచ్చాడన్నానే, ఆ అమ్మాయి ఈ అమ్మాయే. ఈ డ్రెస్ కూడా నాదే తెలుసా? రండి షేక్ హ్యాండ్ ఇవ్వండి. హాయ్. హలో. హాయ్. హౌ క్యూట్. ఏంటది? అమ్మాయి ఉన్న బొమ్మ అనుకున్నావా? హౌ క్యూట్ అంటే. అయినా మందన్ మొత్తం తీసుకొచ్చావంటే ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఓల్డ్ సిటీ మొత్తం చెప్పేసావా? నువ్వు ఉండరా స్వప్న, నీకేం భయం లేదు, మేమందరం ఉన్నాంగా. నువ్వు రేపు కొత్త స్కూల్కి వచ్చేసాయి. స్కూల్ కా? షూ. ఇంకా లాభం లేదు. రే లడ్డు, ఎస్ మామా. వీళ్ళని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, లాలీపాప్లు, లడ్లు కూడా కొనిపెట్టి. ఓకే. కమాన్ కమాన్ కమాన్, రండి పిల్లలు, రండి రండి. ఏం కావాలి? క్యాడ్బరీ ఏ లాలీపాపా? ఏ మీ దగ్గర కింగ్ ఫిషర్ బ్యాక్ పైపర్ లాంటి దొరకవా? పోనీ అవే తీసుకెళ్ళి కొనిపెట్టారా? అన్నయ్య నాన్రా. దేవదేవతాయ నమః, సౌందర్య దేవతాయ నమః. స్వప్రణామధేయస్య తవ ప్రణయస్య తవ రూపస్య తవ శృంగారస్య ఓబులరెడ్డి కరిష్యే. అయ్యా ఇప్పుడు అభిషేకం మొదలవ్వాలి, తమరెళ్ళి స్నానం చేసి రండి. తవ తక్షణ మరణస్య. వారు ప్రణయ సమాధిలో ఉన్నారు, స్నానాలు గట్రా చేయరు. మీరు క్షీరాభిషేకం చేయండి. పాలు పాలు పాలాభిషేకం. నేనన్నయ్యా డుండిని. నువ్వు విన్నది నిజమే, ఆ అమ్మాయి విగ్రహమే. అప్పుడెప్పుడు కలకత్తాలో అమితాబ్ బచ్చన్ కి, తమిళనాడులో ఖుష్బుకి గుడి కట్టించారన్నారు చూడు. ఆ లెవెల్లో మా ఓబుల్ రెడ్డి ఇక్కడ ఆ అమ్మాయికి పూజలు చేస్తున్నాడయ్యా. ఇంటే ప్రసాదమా? నీ అమ్మక్కడు మాడ ప్రసాదం పంపడానికి ఇదేమన్నా సత్యనారాయణ ఉంటాయా? ఇగో ఇదేమో పబ్లిసిటీ మాకు. ఉంటా. అయ్యో బాబోయ్, ఇదేంటండి 100 లీటర్ల పాలు, 50 కేజీలు తేనె, 50 కేజీలు నెయ్యి ఇలా పాలు చేస్తాడు. నాలని పేదోడికి వచ్చు కదండి. నువ్వు వెళ్ళి ఐడియా ఇచ్చావు అనుకో, నీ ఒంట్లో బ్లడ్ అంతా తీసి రక్తాభిషేకం చేస్తాడు. ప్రాబ్లం అది కాదురా, అసలు వీడు ఎప్పుడు స్నానం చేస్తాడని టోటల్ స్టేట్ ఎదురు చూస్తాను. స్వప్నవశీకరణం కరిష్యే. ఏంటి ఎగ్జామ్సా? సెప్టెంబర్లో మళ్ళీ రాయాలి. నన్ను చూడటం మానేసి పుస్తకం చూడు, తప్పకుండా పాస్ అవుతావు. పుస్తకం చూడు. ఉంటే నీకు అన్నయ్యగా ఎందుకు పుడతానే? ఇంటికి ఎప్పుడు తిన్నాగా రాలేవా? నా రూము నా ఇష్టం,
అయినా నువ్వేంటి ఈ కోతి మొక్కనేసుకుని తైతక్కలాడుతున్నావు మమ్మల్ని కోతులంటావా? ఏ? నిన్ను అమ్మో కొంప తీసి రక్కుతారా ఏంటి నేను అసలే మనిషిని ఆశా మీ అన్నయ్య నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదా మమ్మల్ని చూసుకోమంటావా? ఏంటి చూసుకునేది గుడ్లు పీకేస్తాం, చెవులు కొరికేస్తాం. తల్లో పేలు కూడా చూస్తారా అవతల పోండే. ఏంటి బొమ్మలేంటి గోలేంటి? ఇది నీ రూమా నా రూమా? ఇది నీ రూమ్ ఏం కాదు, నాది. డాడీ నన్ను వాడుకోమన్నారు. ఏంటి నువ్వు వాడుకునేది? వేలిడంతలో నీ మొహానికి ఒక సెపరేట్ రూమా? చీకటైతే అమ్మ పక్కలోకి వెళ్ళి చేరతావు. బడిపో బడిపో. మేమేం చిన్నపిల్లలం కాదు, కావాలంటే చూడు ఎంతున్నావు. అర్రే ఆశ నీకోసం ఒకటి తెచ్చానే. ఏం తెచ్చావన్నయ్యా? లాలీపాప్ తీసుకొని తీసుకొని. ఉండండివే, మేము ఇవన్నీ చిన్నప్పుడే మానేసాం. కావాలంటే నువ్వే చెప్పరించు. రండివే మనం డాన్స్ చేసుకుందాం. అయితే బయటికి పోరు అంతేగా? సరే నా రూమ్ లో నేను చాలా ఫ్రీగా ఉంటాను, చాలా ఫ్రీగా. అమ్మో బర్త్డే సెట్ లోకి మారిపోయేలాగున్నాడే.